శ్రీ శారదామాత ఆధ్యాత్మిక సాధన. శ్రీ శారదామాత ఆధ్యాత్మిక సాధన సరళమైనది, భక్తిపూర్వకమైనది మరియు రోజువారీ జీవితంలో కలిసిపోయినది. ఆమె శ్రీరామకృష్ణుల దీక్షల ఆధారంగా తాంత్రిక భక్తి మార్గాల్లో పరిపూర్ణత సాధించారు. దైనిక సాధన. శారదామాలు రోజు 3 మొదలై గంగా స్నానం తర్వాత తెల్లవార వరకు జపధ్యానంలో గడిపేవారు. గురుదేవులు ఇచ్చిన శక్తి మంత్రాలు, బ్రహ్మోపాసన, ఘటస్థభక్తి, పంచతపస్విని జపము ఆమె నిత్య కర్మగా మారాయి. సేవల మధ్య కూడా చాలాసేపు ధ్యానంలో మునిగేవారు. తీర్థయాత్రలు, సమాధి. శ్రీరామకృష్ణుల నిర్యాణం తర్వాత బనారస్, అయోధ్య, బృందావనం తీర్థయాత్రలు చేసి బృందావనంలో నిర్వికల్ప సమాధి పొందారు. అక్కడే ఆమె పూర్తి గురువుగా మారి శిష్యులకు మంత్రదీక్షలు ఇవ్వడం ప్రారంభించారు. ఉపదేశాలు. ఇతరులు లోపాలు చూపకుండా తన లోపాలు గుర్తించండి. ప్రపంచాన్ని సొంతం చేసుకోండి, అప్పుడు అంతా మీది అని శిష్యులకు చెప్పేవారు. ఈ సాధన ఆమెను ఆదిశక్తి అవతారంగా తీర్చిదిద్దింది. శ్రీరామకృష్ణ మఠం విస్తరణలో శారదామాల పాత్ర. శ్రీరామకృష్ణ మఠం విస్తరణలో శారదామాత పాత్ర కీలకమైనది. ఆమెను శిష్యులు కన్నతల్లిగా భావించడం వల్ల సంస్థ బలపడింది. శ్రీరామకృష్ణుల నిర్యాణం తర్వాత ఆమె మంత్రదీక్షలు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము ద్వారా మఠ మిషన్ ఎదుగుదలకు మూలస్తంభంగా నిలిచారు. శిష్యుల మార్గదర్శకత్వము. శ్రీరామకృష్ణుల శిష్యులు స్వామి వివేకానంద, శారదానందల తదితరులు. ఆమెను తల్లిగా చూసి సందేహాలు, సలహాలకు వచ్చేవారు. ఆమె అనుగ్రహంతోనే వివేకానంద మఠ స్థాపనకు పయనించారు. బేలూరు మఠం ప్రారంభానికి ఆమె అనుమతి కీలకము. మంత్రదీక్షలు, స్థాపనలు. ఆమె మంతోభావంతో శిష్యులకు దీక్షలు ఇచ్చి మఠ విస్తరణకు ఆధ్యాత్మిక శక్తి కల్పించారు. కలకత్తాలో శారదామ ఇల్లు ఉద్బోధన్ మఠ కార్యాలకు కేంద్రంగా మారింది. శ్రీ శారదా మఠము స్థాపనకు ప్రేరణ. సముస్తాంతర ప్రభావము. శ్రీరామకృష్ణ మిషన్ మానవ సేవ కార్యక్రమాలు ఆమె లోకమాత భావంతో బలపడి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించాయి. ఆమె జీవితము మఠ సాంప్రదాయంలో ఆదర్శంగా నిలిచింది. జై శ్రీరామకృష్ణ.